ఈరోజు పునరుత్థాన దినమైనటువంటి ఆదివారము యేసు ప్రభువు లేచినటువంటి దినం. ఆదివారము యేసు ప్రభువు శత్రువు పైన, సాతాను పైన, చీకటి పైన విజయాన్ని సాధించి తిరిగి లేచినటువంటి దినం. అయితే లోకంలో విజయానికి చాలా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మన పూర్వీకులను రాక్షసులను పేర్లు పెట్టి చంపి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. చంపితే వచ్చిన విజయం గురించి నేను మాట్లాడటం లేదు, మనల్ని బ్రతికించే ప్రక్రియలో వచ్చినటువంటి విజయం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి యేసు ప్రభు మన కోసం, నీ కోసం, నా కోసం, మన పాపాల్లో మనం చచ్చిన సమయంలో, మనము ఎట్టకేలకు అస్సలు పనికిరాని జీవితంలో ఉన్న మన సమయంలో ఆయన మన కోసం, నీవు ఏ శిలువలో అయితే వేలాడాలో, ఏ పాపానికి తగిన శిక్ష అయితే నువ్వు పొందాలో ఆ పాప శిక్షను ఆయన పాపిగా కాదు, పాపముగా భరించి తిరిగి లేచినటువంటి విజయ దినం ఇది. ఆ విజయోత్సవంలో మనం ఉన్నాం. అందుకనే మనకు పండుగలు పబ్బాలు అన్నవి సాంస్కృతికం కాదు. మనకు పండుగలు పబ్బాలు అన్నవి జీవన శైలి. సాంస్కృతికము అంటే ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు మనం పెట్టుకుని చేసుకోవాలి. కానీ క్రైస్తవ జీవన శైలే ఒక పండుగ లాంటిది. ఎందుకు అంటే అనుక్షణం ఈ పునరుత్థాన దినాన్ని అనుభవిస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘము యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధంలో ఆ అనుభవాన్ని, ఆ అనుభవ మాధుర్యాన్ని రోజు రోజుకు చవి చూసే సంఘం. అలాంటి సమాజంలో మీరు ఉన్నందుకు యేసు ప్రభువును స్తుతించాలి.